సో నెక్స్ట్ అసలు ఈ ఎంబ్రియో గ్లో ఎవరికి పెట్టాలి, ఎవరికి పెట్టకూడదు, అలా రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా అడుగుతూ ఉంటారు. సో అలా అంటే రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. ఎంబ్రియో గ్లో ఎప్పుడైనా పెట్టచ్చు. అంటే మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసిన, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ చేసిన, Day 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసిన, Day 5 ట్రాన్స్ఫర్ చేసిన ఈ ఎంబ్రియో గ్లో యూస్ చేసి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయవచ్చు. అండ్ దీనికి అడిషనల్గా కాస్టింగ్ అనేది ఉంటుంది. అది మీరు కనుక్కొని ఇఫ్ యూఆర్ ఓకే వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎంబ్రియో గ్లూ అనేది యూజ్ చేయండి. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయని అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా ఎంబ్రియో గ్లూ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. సో కొంతమందికి ఏజ్ ఎక్కువ అంటే మోర్ దెన్ 35 ఇయర్స్ ఉంటుంది, రికరెంట్గా వాళ్ళకి ఇంప్లాంటేషన్ అవ్వకుండా ఉండటము, ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే డెఫినెట్గా ఎంబ్రియో గ్లూ యూజ్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎన్హాన్స్ అవుతాయి. ఎంబ్రియో గ్లూ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు బ్రాంచ్ని విజిట్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ.